హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ లాంగ్ వీడియో పెడుతున్నాను. కొన్ని పనులు ఉండడం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను. ఇవాళ నేను నా స్టైల్ దోసకాయ పప్పు చూపించబోతున్నాను. ఆఫ్కోర్స్ అందరికీ వచ్చు, బట్ నా స్టైల్లో చూపిస్తున్నాను. ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఒక 2 టమాటాలు వేసుకోవాలి. దాని తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీర. పచ్చిమిర్చి మీకు తగినంత వేసుకోండి. నేను కారం కూడా వేస్తాను ఇందులో. కొంతమంది పచ్చిమిర్చి ఒక్కటే వేస్తారు, కొంతమంది కారం ఒక్కటే వేస్తారు. నేను 2 కాంబినేషన్లో వేశాను. ఇంకా దోసకాయ వచ్చేసి ఒకటి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం పసుపు, 1/2 స్పూన్ వేయండి పసుపు. దాని తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్స్ కారం. అదే మీకు పచ్చిమిర్చి ఇంకా కారం 2 చూసుకోండి, 2 అడ్జస్ట్ చేసుకునేట్టు వేసుకోండి. లేదంటే ఉత్త కారం వేసుకున్నా పర్వాలేదు. లాస్ట్లో కొంచెం ఆయిల్, 1/2 స్పూన్ ఆయిల్ వేస్తే కొంచెం బాగా ఉడుకుతుందన్నమాట, మంచి టెక్స్చర్ వస్తుంది. చూడండి, మొత్తం ఇలా స్పూన్తో మిక్స్ చేసేసి ఒక 4 to 5 విజిల్స్ వరకు పెట్టుకోండి. మరీ మెత్తగా అయితే కూడా బాగోదు. కొంతమంది మెత్తగా కూడా తింటారు, బట్ దోసకాయలు మనకు కనిపించేలాగా రుబ్బుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మొత్తం ఉడికిన తర్వాత నేను చూపిస్తున్నాను. దీన్ని ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పప్పు గుత్తితో. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మీరు పప్పుగా కనిపించేలాగా మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం మెత్తగా తినేవాళ్ళు మెత్తగా కూడా మిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మిక్స్ చేసిన తర్వాత చూసారా, ఇలా వస్తే పలుకు కొంచెం తినడానికి బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం అనేసి ఒక 1.5 స్పూన్ లేదా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అది వేడెక్కేలోపు జీలకర్ర ఆవాలు ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిరపకాయలు అది వేసేసి తాలింపులో వేసేయండి. దాని తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, లాస్ట్లో తాలింపు వేసేసేయాలి. చూసారా, టేస్టీ అయిన పప్పు ఎలా ఉందో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దోసకాయ పప్పు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియపరచండి. థ్యాంక్ యూ.